దేవుడు ఈ నూతన సంవత్సరం యొక్క సంతోషం, ఆనందం మీ కుటుంబాలలో సమృద్ధిగా మీకు నింపాలని మరి నేను మనసారా కోరుతూ ఉన్నాను. ఈ పగటి వేళ, ఈ మధ్యాహ్న వేళలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేయటం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరిచి ఈ వాక్యాన్ని గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఈ పగటి వేళ నూతన సంవత్సర సందర్భంగా దేవుడు నీకిచ్చే ఏదైనా ఒక ఆశీర్వాదం ఉంది అని అంటే అది పరిశుద్ధత. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పగలుగుతారా? పరిశుద్ధత అనండి ఒకసారి. పరిశుద్ధతే ఆశీర్వాదం. నీ కలిగిన ధనం పవిత్రమైన సంపాదనలో నుండి వచ్చినదై ఉండాలి. అది నీ కష్టార్జితమై ఉండాలి. స్తోత్రం. మోసపూరితమైన ఆదాయము, మోసపూరితమైన లాభం నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట పవిత్రమైనదై ఉండాలి. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు అసలు నీ జీవితంలో కనిపించకూడదు, వినిపించకూడదు. పరిశుద్ధత అనేది నీ జీవితంలో అడుగడుగున అణువణువున నిండి ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ నూతన సంవత్సరంలో నువ్వేదైనా ఆశీర్వాదం పొందాలి అని కోరుతూ ఉంటే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నా నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఏంటనంటే పరిశుద్ధత. స్తోత్రం. ఏంటది? పక్క వాళ్ళతో చెప్పండి, పరిశుద్ధత అనండి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందనంటే బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. స్తోత్రం. అబద్ధాలాడి మోసం చేసి వారిది వీరిది పోగు చేసుకుని అలాగా భక్తిహీనతతో ఉన్న ధన సమృద్ధి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమంట. ఈ నూతన సంవత్సరం యొక్క తొలి దినాన, మొదటి రోజున దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదం ఏంటనంటే పరిశుద్ధత. మీరు ఈ సంవత్సరం ప్రార్థన చేసుకోండి, ప్రభువా పరిశుద్ధతలో నేను ఎలా ఉండాలంటే నీవు కోరేటంతగా నేను పరిశుద్ధతను కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అని మీరు ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరానికి మన సంఘానికి మీకు దేవుడు అనుగ్రహిస్తున్న ఈ సంవత్సరానికి ఇచ్చే పేరేంటనంటే ఇయర్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధ పరిచే సంవత్సరం. స్తోత్రం చెప్పాలి మంచిగా. పరిశుద్ధ పరిచే సంవత్సరం. నీ జీవితంలో అడుగడుగున అణువణువున పరిశుద్ధత నిండేటట్టుగా నువ్వు కోరుకొని ప్రార్థన చేసుకొని, అయ్యా నన్ను పరిశుద్ధపరచండి అని మీరు ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన ధవలవర్ణుడు అని పరమగీతముల గ్రంథం చెబుతూ ఉంది. స్తోత్రం. ఆయనే ఛాలెంజ్ చేస్తున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు అయిన దేవుడు మనకున్నాడు. స్తోత్రం. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. స్తోత్రం. మీరు కూడా
పరిశుద్ధులై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను ఇంక అనుసరించకండి. పూర్వకాలం అని అంటే గతించిన సంవత్సరం వరకు, గతించిన రోజు వరకు, గతించిన కాలమంతా మీకున్న ఆశలను అనుసరించి నడుచుకోకుండా అజ్ఞాన దశలో ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు. స్తోత్రం. చిన్నవారు పెద్దవారు అందరికీ ఎలాంటి ఆశలు ఆలోచనలు ఉంటాయంటే, ఈ చిన్నపిల్లలు ఉంటారా, వారికి పెన్సిల్ ఉంటుంది, కానీ పక్కవాడి పెన్సిల్ మీదే కన్ను ఉంటుంది. స్తోత్రం. ఏంటది? వాడికి ఇల్లు ఉంటుంది, కానీ పక్కవాడి ఇల్లు బాగుందని దాని మీదే. వీరేదో తింటూ ఉంటారు, ఆ తినే దాని వలన తృప్తి పడకుండా పక్కవారు తినేది చాలా రుచికరంగా ఉంటుందని దాని మీదే చూస్తూ ఉంటారు. అపవిత్రత ప్రతి చిన్న విషయంలోనూ మనుషుల జీవితాల్లో నిండిపోయి అలుముకొని అల్లుకుపోయి ఉంది. అందుకే ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలైన మీకు ఉండాల్సిన ఆశ ఏంటనంటే, పరిశుద్ధత కలిగి బ్రతకాలన్న ఒక నిండైన ఒక మంచి ఆశతో మీ హృదయాలు నింపబడి మీరు ఎక్కడి నుంచి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. ఎలా ఉండాలని? పరిశుద్ధంగా ఉండాలని. స్తోత్రం. ఎలా ఉండాలని? పరిశుద్ధంగా ఉండాలని. లోకానికి పరిశుద్ధత అంటే అర్థం తెలియక ఏమండి, తల మొదలుకొని అరిపాదం వరకు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఏమండి మురికి అంటించుకోకుండా, మట్టి అంటించుకోకుండా ఆ తడితోనే, లేకపోతే అదే పవిత్రత, అదే పరిశుద్ధత అనుకొని లోకానికి అదే చూపిస్తూ ఉంది. అసలు శుద్ధి అనేది ఎక్కడ ఉండాలి అని అంటే హృదయములో ఉండాలి. స్తోత్రం. చెప్తారా మంచిగా? 51వ కీర్తన అంటది, నీవు హృదయమందు అంతరంగమందు సత్యాన్ని కోరుతున్నావు. అలాగా నీ శరీరానికి శుద్ధి వద్దా? శరీరానికి కూడా శుద్ధి కావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒక నెల రోజులు స్నానం చేయడం మానేసి రోజుకో కొత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి, కొత్త బట్టల సువాసన కంటే నీ మురికి వాసన ప్రక్క వాళ్ళకి వచ్చి వారు నీ ప్రక్కన నిలబడలేక, నీతో మాట్లాడలేక నిన్ను అసహ్యించుకుంటారు. శరీర శుద్ధి కావాలి. దానికి మించి శరీరాన్ని ఎంత అందంగా అలంకరించుకున్నావో నీ హృదయాన్ని కూడా అంతే సుందరంగా, శుద్ధిగా నువ్వు చేసుకోవాలని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. హల్లెలూయా. అందుకు భక్తుడు అంటున్నాడు, నీవు అంతరంగమందు సత్యమును కోరుతున్నావు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. ఈ నూతన సంవత్సరపు ప్రారంభపు దినాన్న మీరు చేయాలి అని అనే ప్రార్థన ఏంటని అంటే, ప్రభువా ఈ సంవత్సరం నేను పరిశుద్ధంగా బ్రతకాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. నా చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నా తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నా మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నా ఆలోచనలన్నీ పరిశుద్ధంగా ఉండాలి, నా నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, నా పనులన్నీ పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం చేయటానికి నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆయన అన్నాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఎన్నో ఆశలు ఉన్నాయి. తినకూడంది తినేవారిగా, త్రాగకూడని త్రాగేవారిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసేవారిగా? తినకూడంది తినేవారిగా, త్రాగకూడంది త్రాగేవారిగా, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళేవారిగా, ఆడరాని మాటలు మాట్లాడేవారిగా, చూడరాని వాటినన్నిటినీ చూసేవారిగా. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితమనంటే సేవ ప్రారంభపు దినాల్లో ఇద్దరు భార్య భర్తలు ఒక రోజు నాతో చెప్తున్నారు. వారంట ప్రారంభంలో ప్రార్థనకు వచ్చేవారట, ఆరాధన అయిపోయిన వెంటనే భార్య భర్తలు ఇద్దరు బండి వేసుకుని సినిమాకి వెళ్ళిపోయేవారంట. స్తోత్రం. మరి చర్చిలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటే హ్యాపీగా ఉండదని సినిమాకి వెళ్ళి ఇద్దరు హ్యాపీగా సినిమా చూసి వచ్చినప్పుడు గొడవాడేసుకుని ఇంటికి వచ్చి కొట్టేసుకుని అన్నం తింటూ మానేసేవారంట. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. అది అజ్ఞాన దశ. ఆ తర్వాత వారికి చెప్పాను నేను, ప్రార్థనకు రావడం ఏంటి, ప్రార్థన అయిపోయినా సినిమాకి వెళ్ళిపోవడం ఏంటి అని అంటే, వారికి అప్పటి నుంచి
సినిమా హాల్కు మానేశారు. స్తోత్రం. మరి ఇంట్లో సినిమా కూడా మానేశారేమో నాకు తెలియదు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి మంచిగా. కొంతమంది పాస్టర్ గారు వస్తున్నారు టీవీ కట్టే, పాస్టర్ గారు వస్తున్నారు టీవీ కట్టే. అన్ని బాధలు ఎందుకు, మొత్తానికి టీవీయే లేకుండా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. టీవీ ఏమైనా మన ఇంట్లోనికి పరిశుద్ధమైన వాటిని, పవిత్రమైన వాటిని తీసుకుని వచ్చే సాధనమా? వార్తలు చూడొచ్చు, కానీ వార్తలు తప్ప మనం అన్నీ చూసేవారిగా అయిపోయారు మనుషులు ఇప్పుడు. ఏం తప్ప? నేను వెళ్ళినప్పుడు ఎవరో వార్తలు చూసినట్టుగా నేను ఒక్కసారి కూడా చూడలేదు. కేబుల్ డబ్బులు ఊరకనే కడుతున్నామేంటి పాస్టర్ గారు, డబ్బులు వేస్ట్ అయిపోతాయని ఇంక 24 గంటలు టీవీ ముందుకు వచ్చిన తెగ చూసేస్తుందంట ఆవిడ. సీరియల్లో చూసేవన్నీ ఏంటండి, సినిమాల్లో చూసేవన్నీ ఏంటి? ఇప్పుడు సమాజంలో పెద్ద హిట్ అంట. ఏంటనుకుంటున్నారు? సినిమా ఏంటిది? పెద్ద హిట్. ఎందుకు? దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించడానికి. కోట్లు. స్తోత్రం. పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి అనే మాటలను ఈ లోకం ఆదరిస్తుందా? నువ్వు న్యాయంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి అనే చెప్పే మాటలను చెవిని పెడుతుందా? అందుకే దేవుని బిడ్డ నువ్వెలా ఉండాలి అని అంటే, ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా అక్కడ చెప్పబడుతుంది దేవుని వాక్యం సమస్త ప్రవర్తన యందు. సమస్త ప్రవర్తన అంటే నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, చూసినా, మాట్లాడినా, నిద్రపోతున్నా, ఏమి చేసినా సమస్త ప్రవర్తన యందు నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ సంవత్సరాన్ని నేనేమని పిలవాలనుకున్నానంటే ఇయర్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధమైన సంవత్సరంగా మారిపోవాలి మన జీవితంలో. స్తోత్రం చెప్పాలి మంచిగా. నువ్వు మాట్లాడితే అమ్మతో కానీ, నాన్నతో కానీ, అక్కతో కానీ, తమ్ముడితో కానీ, ఇక నీ తోటి స్నేహితులతో కానీ, క్లాస్మేట్స్తో కానీ, నీతో పనిచేసే వారితో కానీ ఒక్క అబద్ధం కూడా మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అలా ప్రయత్నం చేసి చూడండి. ఏం చేయకూడదు? మాట్లాడతలేదు మీరు. ఒక్క అబద్ధం కూడా మాట్లాడకూడదు. స్తోత్రం. ఒక్క రూపాయి కోసం కూడా అబద్ధం ఆడకూడదు. ₹1,00,00,000 సంగతి తర్వాత. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనకేది ఇష్టమైపోయింది, ఏది అలవాటు అయిపోయింది, పెద్దవాళ్ళు ఏం నేర్పించారంటే 1000 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట? పెళ్ళే అబద్ధం ఆడి చేయమంటే ఇంకా చేసే ప్రతి పని అబద్ధాలతోనే చేయమని. దేంతో చేయమని? చేసే పనంతా అబద్ధాలతోనే చేయమని. స్తోత్రం మంచిగా చెప్పాలి. అందుకనే మనుషులు ఈ దినాన్ని ఏమైపోయారనంటే మిస్టర్ అబద్ధం, ఏంటది మిస్సు మిస్సెస్ అబద్ధం అన్నమాట. అన్నీ అబద్ధాలే. కానీ ఈ సంవత్సరం మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. ఏమనంటే ప్రభువా, ఒక్క చిన్న విషయం కొరకు కూడా నేను ఒక్క చిన్న అబద్ధం కూడా మాట్లాడకుండా నా మాటలన్నీ పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎలా ఉండాలి? మాటలు పరిశుద్ధంగా ఉండాలి. నా పనులన్నీ పరిశుద్ధంగా ఉండాలి. నా సమస్త ప్రవర్తనలో నేను పరిశుద్ధంగా బ్రతకటానికి మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోగలుగుతారా? అయ్యా, ఈ సంవత్సరం పరిశుద్ధమైన సంవత్సరంగా, పరిశుద్ధపరచే సంవత్సరంగా, పరిశుద్ధత కొరకైన సంవత్సరంగా ఈ సంవత్సరం నా జీవితంలో చేయండి అని అడగండి. అలాగే అడుగేయండి. సంవత్సరం చివరిలో మీరు సాక్ష్యం చెప్పండి. ఏమని అనంటే, పాస్టర్ గారు 365 రోజులు నేను ఒక్క అబద్ధం కూడా మాట్లాడలేదండి. స్తోత్రం చెప్పాలి మంచిగా. అబద్ధాలు ఎవరిలోంచి పుడతాయి? యేసయ్య అబద్ధాలు ఆడతాడా? ఆయన అన్నాడు నేను సత్యం అన్నాడు. స్తోత్రం. యేసు ప్రభువే సత్యం. ఆయన జీవితం సత్యం, ఆయన మాటల సత్యం. ఆయనే ఒక సత్యం అయితే మరి అబద్ధికుడు ఎవరు అని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం అంటది, మీ తండ్రి అయిన అపవాది ఆది నుండి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని బైబిల్ చెప్తోంది. స్తోత్రం చెప్పాలి మంచిగా.
వాడు అబద్ధికుడు, అబద్ధాలు పుట్టించే తండ్రి వాడేనంట. అబద్ధికులకు అబద్ధాలకు తండ్రి. ఒకవేళ మీరు అబద్ధమే ఆధారముగా చేసుకొని, అబద్ధమే అలవాటుగా చేసుకొని, అబద్ధాలే మీ జీవితంలో సంచి నిండా నింపుకొని రోజు అబద్ధాలని క్యారీ చేస్తున్నారు అనుకోండి, మోసుకెళ్తున్నారు. ఎక్కడ ఏ అబద్ధం అవసరమో అబద్ధాన్ని వదులుతూ ఉంటారన్నమాట. అబద్ధాల బాణాలు. స్తోత్రం, హల్లెలూయా. అబద్ధపు బాణాలు ఏం చేస్తారు? వదులుతూ ఉంటారన్నమాట. ఈరోజు ప్రార్థన చేసావా? అబ్బో నేను ప్రార్థన చేయకుండా అసలు భోజనమే చేయనండి. స్తోత్రం. ఎవరిని ఒప్పించాలి, ఎవరిని మెప్పించాలి? హల్లెలూయా. ఈరోజు వాక్యం చదివావా? అమ్మో ప్రతిరోజు చదివి నా బైబిల్ నలిగిపోయిందండి. నువ్వు వాక్యం చదవాలన్నా, వాక్యం వినాలన్నా ఎవరి కోసం వినాలి, ఎవరిని మెప్పించడానికి వినాలి, ఎవరిని మెప్పించడానికి చదవాలి. వాక్యం చదివితే, వాక్యం వింటే నీ ఆత్మకే క్షేమాభివృద్ధి కలుగుతుంది. స్తోత్రం చెప్పాలి. ప్రార్థన చేసుకుంటే నీకే మేలు కలుగుతుంది. ప్రార్థన చేస్తున్నామని, వాక్యం చదువుతున్నామని నువ్వు అబద్ధం ఆడాల్సిన అవసరము లేదు. ఇలాగున వాక్యము ప్రార్థన విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ కూడా అబద్ధం అనేది నీ జీవితంలో లేకుండా నువ్వు జాగ్రత్త పడితే నీ జీవితానికే మేలు కలుగుతుంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఈ సంవత్సరం ఈ జీవితంలో ఇయర్ ఆఫ్ హోలీనెస్గా మారిపోవాలి. స్తోత్రం. నాకే వాగ్దానం వచ్చిందో తెలుసా పాస్టర్ గారు అని చెప్పొద్దు. నాకు వాగ్దానాల మీద ఆ పైన ఒక మాట రాసుకోండి. ఏమనంటే, ఈ సంవత్సరం పరిశుద్ధతే నాకు ఫలము, పరిశుద్ధతే నాకు వాగ్దానము, పరిశుద్ధతే నాకు ఆశీర్వాదమని రాసి పెట్టుకోండి. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవుని వాక్యం అలాగే చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం మనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మీరు పాపము నుండి విమోచింపబడి, పాత జీవితానికి స్వస్తి చెప్పేసి, రోత బ్రతుకు నాకు వద్దని చెప్పి ఒక క్రొత్త జీవితాన్ని యేసు ప్రభువులో ప్రారంభించి దానికి కట్టుబడినందున దాసులైనందున అని అంటే, ప్రభువా నువ్వే చెప్తే అదే చేస్తామని చెప్తున్నందున. స్తోత్రం చెప్పాలి మంచిగా. నువ్వే చెప్తే అదే చేస్తాం. మీరు పాపము నుండి విమోచింపబడి యేసు క్రీస్తుకు దాసులయ్యారు గనుక మీకు కలగాల్సిన, మీలో రావాల్సిన ఫలం ఏంటనంటే పరిశుద్ధత. స్తోత్రం. మీలో ఏ ఫలం రావాలి? మీరు ఏ ఫలాలు ఫలించాలనుకుంటున్నారు? స్తోత్రం. మీరు ఫలించాల్సిన ఫలము పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. మీ నుంచి ఎవరైనా పండ్లు కోసుకోవాలని ఎదురు చూస్తే, మీ మీద ఎవరో పండ్లు నోరకుండా ఉండాలి అని ఎదురు చూస్తే, మీలో కనిపించాల్సిన, వినిపించాల్సిన, అనిపించాల్సిన, లోకానికి తెలియాల్సిన ఫలం ఏంటనంటే పరిశుద్ధత. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏంటది? పరిశుద్ధత. పరిశుద్ధత కలగటమే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. స్తోత్రం. పక్కవారితో చెప్పండి, పరిశుద్ధత యొక్క ప్రతిఫలం అంతము నిత్య జీవం అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చాడ్రా అనే సామెత ఒకటి ఉంది, నానుడు ఒకటి ఉంది. ఇంత భక్తి చేసిన తర్వాత, సంవత్సరాలు తరబడి మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చి నూతన సంవత్సరం వచ్చినప్పుడల్లా ఒక నూతనమైన వాగ్దానము తీసుకొని సంబరపడిపోయి, సంతోషపడిపోయి, నవ్వుతూ నరకానికి వెళ్ళిపోతే ఏం ఫలం? మీరు నిత్య జీవాన్ని పొందటమే నిజమైన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ సంవత్సరం మీ జీవితంలో నిజముగానే ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీరు ఆశపడితే,
పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించి నిత్య జీవాన్ని మీరు పొందుకోవటానికి, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించటానికి రెడీ అయిపోండి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏ ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందాలి? నిత్య జీవం అనే ఆశీర్వాదం పొందాలి. ఇంతగా దేవుని ఆరాధించి, ఇంతగా ప్రభువుని ఆరాధించి, ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు బిడ్డలతో కలిసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకొని నరకానికి వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. నరకంలో ఎవరికైనా హ్యాపీ ఉంటుందండి? అక్కడట ఏడుపు, పండ్లు కొరకటమే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే కదా యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మీ కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించింది. తన రక్తమంతా ధారపోసింది. ఎందుకు అని అంటే నువ్వు నరకానికి వెళ్ళడానికి కాదు, నరకము నుండి తప్పించబడి నిత్య జీవం పొందాలని. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను పిలిచింది ఎందుకు అని అంటే, కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అంటున్నారు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. కొరింథులోనున్న దేవుని సంగమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని ఈయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. 2 విషయాలు గమనించాలి. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై, ఎవరిలో? ఆయన పరిశుద్ధుడు కదా. స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన లోనికి వచ్చిన వారిని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధపరచబడిన వారై, మరలా వీళ్ళు ఎందుకు పిలువబడ్డారనంటే, ఎలా బ్రతకడానికి పిలువబడ్డారనంటే పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడిన వారికి. స్తోత్రం. పక్క వాళ్ళతో సెకండ్ చెప్పండి, పరిశుద్ధులుగా ఉండడానికే ప్రభు మిమ్మల్ని పిలిచారని చెప్పండి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఈ లోకంలో ఎక్కడైనా సందడిగా ఉన్న, జనాలు ఎక్కువ ఉన్న స్థలాలకి ప్రజలు తండోపతండాలుగా పరిగెడుతున్నారని అంటే పరిశుద్ధులుగా ఉండడానికి కాదు, పాపము చేసే అవకాశం దొరుకుతుందేమోనని పరిగెడుతున్నారు అక్కడికి. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? తండోపతండాలుగా, గుంపులుగా జనాలు అక్కడికి ఎందుకు పరిగెడుతున్నారు తెలుసా? వారితో వీరితో సరసాలు ఆడడానికి. స్తోత్రం. వారిని వీరిని గిలడానికి, వారిని వీరిని లాగడానికి, వారితో వీరితో గొడవలాడడానికి. ఏమండి మీరు గమనిస్తారా? లోకంలో జరిగే సందడి, లోకంలో జరిగే హడావిడి జరుగుతున్న స్థలాలకు వెళ్తే కొంతమంది యవనస్తులైన అబ్బాయిలు ఈరోజు ఎవరితో గొడవెట్టేసుకుని, కొట్టేసుకుని, రక్తంతో కారుతూ ఇంటికి వద్దామని వెళ్తారు వాళ్ళు. అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు వెళ్తారని అంటే ఇంక అదే అదను వారికి. స్తోత్రం. దేనికి? పరిశుద్ధంగా బతికేయటానికా? కాదుగా. కానీ నా యేసయ్య నిన్ను నన్ను పిలిచింది ఎందుకనంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా బ్రతకటానికి మనల్ని పిలిచాడు ఆయన. స్తోత్రం చెప్పాలి మంచిగా. నువ్వు మందిరానికి వచ్చావనంటే నువ్వేదైనా ప్రతిఫలాన్ని ప్రభువు నుండి ఆశించాల్సింది ఏదైనా ఉందనంటే పరిశుద్ధత కలగటమే నువ్వు ఆశించాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రభువుని అడగాలి, అయ్యా నన్ను పరిశుద్ధపరచు. పరిశుద్ధతే నాకు ఫలం కదా, దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవం కదా. నేను నిత్య జీవమే పొందాలి కానీ నిత్య నాశనాన్ని, నిత్య నరకానికి నేను వెళ్ళిపోకూడదయ్యా అని నువ్వు పదే పదే ప్రభువుని అడగాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఎందుకు అలా పరిశుద్ధపరచబడాలి? ఈ సంవత్సరం మీ జీవితంలో పరిశుద్ధత పొందే సంవత్సరంగా ఎందుకు ఉండాలి అని అంటే, దేవుని రాజ్యంలోనికి కొంతమంది అసలు ప్రవేశించలేరంట. వారెవరో ఒకసారి మనం చదువుదాం చూడండి. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు ఒకసారి చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, ఆడంగితనము గలవారైనా,
పురుష సంయోగులైనా, దొంగలైనా, లోపులైనా, త్రాగుబోతులైనా, దోషకులైనా, దోచుకునేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కారు. వినండి వినండి జాగ్రత్తగా. మొదటిగా, అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నీలో ఏదైనా అన్యాయం ఉందేమో దేవుణ్ణి అడుగు. ఏమనంటే, అయ్యా నాలో కొంచెం కూడా అన్యాయం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి మంచిగా. ఏం ఉండకూడదు? అన్యాయం ఉండకూడదు. అన్యాయం అంటే అర్థం ఏంటి? లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తదారుడు ఉంటాడు. ఆయన పన్నులు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్, పన్నులు కట్టించుకుంటాడు. అతనంట ఎవరైనా కట్టాల్సిన పన్ను రూపాయి ఉంటే 4 రూపాయలు కట్టించుకునేవాడు అంట. ఎంత అన్యాయం అండి. స్తోత్రం. ఎంత కట్టించుకునేవాడు? రూపాయి పన్ను, కానీ ఎంత కట్టించుకునేవాడు? 4 రూపాయలు. 4 రెట్లు అన్యాయంగా సంపాదించేవాడట. కానీ ఒక రోజున యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్యని చూడాలనుకున్నాడు. యేసయ్య వచ్చి, నేను నీ ఇంటికి రావాలనుకున్నానంటే యేసుప్రభు ఇంట్లోకి రాగానే ఆ జక్కయ్య అంటాడు, ఎవరి వద్దనైనా నేను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే తిరిగి 4 రెట్లు తిరిగి చెల్లిస్తానని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎందుకనంటే జక్కయ్యకి అర్థమైంది, అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని ఏం చేయలేరు? స్వతంత్రించుకోలేరు. అన్యాయం ఒక్కటేనా? ఆ కింద చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే, మోసపోవద్దు. జారులైనా, విగ్రహారాధికులైనా, ఇంకా వ్యభిచారులైనా, ఆడంగితనము గలవారైనా. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏమండి, జారత్వము, విగ్రహారాధన, వ్యభిచారం ఇవే పాపాలు అనుకుంటారు మనుషులు. ఆడంగితనం కూడా పాపమేనంట. స్తోత్రం. ఆడంగితనం అంటే ఆడోళ్ళలాగా జుట్టు పెంచుకుని, చీర కట్టుకుని, లంగా జాకెట్ వేసుకుని, లుంగి ఊపుకుంటున్నట్టుగా చెప్పండి, అలా తిరగడం అనుకుంటున్నారా? హల్లెలూయా. అసలు మగతనం అంటే మగోళ్ళు ఏం అర్థం చెప్తారో నాకు తెలియదు. మగతనం అంటే ఏంటి? పెళ్లి చేసుకుని పిల్లల్ని పొలోమని ఒక 20 మందిని, 2 డజన్ల మందిని. స్తోత్రం. నీ సొమ్మేం పోయింది? ఆ భారం మోసేది ఎవరు? ఇంకా ఊరకనే కనేసి ఊరి మీద వదిలేయటం మా మగతనం అంటే. కన్నది ఒక్కరినైనా వారిని కన్న తర్వాత పెంచి పెద్దవారిగా చేసి, వారి మంచి చెడ్లన్నీ చూసి, వారి ఆలన పాలన చూసి, వారిని నీకంటే, నీవు ఒకవేళ మంచి పొజిషన్లో ఉన్నావు అనుకో, నీకంటే నీ పిల్లలు ఇంకా మంచి పొజిషన్లో ఉండేటట్టుగా వారి కొరకు పాటుపడటమే కదా మగతనం అంటే. స్తోత్రం. మరి మగవాళ్ళు మగతనానికి ఇచ్చిన అర్థం ఏంటనుకుంటున్నారు? భార్యను జుట్టట్టుకుని ఈదులోకి ఈడ్చేసి ఈపు మీద ఏంటది డీజే సౌండ్ అనమాట. పండగ రోజున ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఊరందరూ పండగ చేసుకుంటారా? పప్పలు వండుకుంటారా? మరి అయ్యగారు మాత్రం పప్పలు వండడానికి పిండి తెచ్చే స్తోమత కూడా లేదు అయ్యకి. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. అయ్యగారికి ఏం లేదు. హల్లెలూయా. అందుకని ఏం చేస్తాడు అనుకుంటున్నారు? అందరూనేమో ఆ బూర్లు, గారెలు, అరిసెలు వండుతుంటే మనోడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? డీజే సౌండ్ ఎడతాడన్నమాట. స్తోత్రం. ఇంట్లో భార్య పిల్లలకి 1 కేజీ బియ్యం తేవడానికి ఒక్కొక్కరికి చేత కాదు, కానీ ఊర్లోకి వెళ్ళి ఊర పందిలాగా పేపాలు తాగడం ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు? సిగ్గుండగలను కదా ముఖానికి. అది మగతనమా? మగతనం అంటే ఏంటంటే నీ ఫ్యామిలీని పెంచాలి, వారి బాగోగులు చూడాలి, వారిని గురించి మంచి చెడ్డలన్నీ ఆలోచించాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అది కదా మగతనం అంటే. ఊరకనే నోరేసుకుని భార్య మీద, పిల్లల మీద పడిపోవడం కాదు. నేను ఈ మధ్యనే మన చర్చ్ గ్రూప్లో కూడా పెట్టినట్టున్నాను. ఏ మగవాడైనా భార్య మీద చెయ్యెత్తాడు అని అంటే, కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు అని అంటే, అప్పుడే వాడు మగతనం అంతా పోయిందంట. స్తోత్రం చెప్పాలి. ఆడంగితనం అంటే లంగా జాకెట్ వేసుకుని ఏంటది లుంగి ఊపుకున్నట్టు ఇలాగిలాగా ఏంటది అలా తిరగడం కాదు. మగవాడిగా
నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించాల్సకుండా, మగవారిగా ఈ పురుషులు చేయాల్సినవన్నీ కుటుంబం కొరకు చేయకుండా, ఈ రోజుల్లోనండి మగవారి కంటే ఆడవాళ్ళే బెటర్ అండి. స్తోత్రం చెప్పండి మంచిగా. మగవాళ్ళ కంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి. ఉద్యోగం ఉంటే బాగుండని ఎన్ని ప్రయత్నాలు చేస్తారండి. కొంతమంది ఆడవాళ్ళేమో సంపాదించి వస్తారా, అయ్యగారు ఇంటికాడికి వచ్చి తినేసి పొట్టోటి పెంచుకుని, ఏం పెంచుకుని మరి ఏం చేస్తావబ్బా నువ్వు పొద్దున్న సాయంత్రం వరకు అంటే, ఈయన ఉద్యోగం ఒకటే, గొరకెట్టి పొట్ట ఇలా పైకి కిందకి ఊపుకుంటా ఈ మంచం మీద నిద్రవడమే. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. ఆడంగితనం గలివారు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళరంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఈ మధ్యనే మన చర్చికి కొత్తగా వస్తాం తాతారావు గారు, నేను ఏదో పని చేసుకోవాలనుకున్నాను, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు ఆయన. మా అన్నయ్య అక్కడ వాచ్మెన్గా ఉండడానికి చూస్తానన్నారండి. అంటే మరి ఉండొచ్చు, జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పాను. నాకు ఎవరు పని ఇస్తారనండి అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడు ఈ రోడ్డు మీద హోటల్ ఉంది కదా, హోటల్ దగ్గర విజిల్ వేస్తారుగా, విజిలు ఈల వేసి ఆ వచ్చిపోయి వాడిని పిలుస్తారు రండి అని. ఏ పని చేయలేని వాళ్ళు కనీసం అలాంటి పని అయినా చూసుకొని, తక్కువ అనుకున్నారు ఏంటండి, రోజుకి ఆ రోజుల్లో నేను ఒకసారి అడిగితే రోజుకు 400 ఇస్తారంట. 800 ఏం చేసి బరువులు మోసా, బండిలాగా అమ్మా, లేకపోతే ఈ కోత కోసేవాళ్ళు, కుప్ప నూర్చేవాళ్ళు రోజంతా శ్రమపడి ఆయాసపడి ప్రయాసపడినట్టు కాంక్రీట్ పనికి వెళ్ళిన వారు అంతస్తుల మీద అంతస్తులు ఆ గమేళలు ఇసిరి అందుకొని పారకొట్టి రోజంతా నడుమంచి పనిచేసినట్టుగా అంత కష్టపడాలా? ఏమీ కష్టపడిన అవసరం లేకుండానే. చిన్నప్పుడేమో రోడ్లు అంటే ఏలేసుకుని తిరిగావు, ఇప్పుడు ఆ రోడ్డు మీద ఏలేసుకుంటే రోజుకి ఎంత ఇస్తారు? అసలు పని చేయాలనే దేవుని కుటుంబం కొరకు బాధ్యతగా ఉండాలనే ఆలోచనే ఉండాలి, కానీ దేవుడు ఏ పైన ఇస్తాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. ఏం చేస్తాడు? అనకూడదు మిమ్మల్ని అలా అననుకోవడానికి. ఏమీ లేదండి, మనకంటే ఈ రోడ్డు మీద చెత్త ఏరుకుంటారు కదా, వాళ్ళు బెటర్ అండి. ఏంటది? అస్సలు పని చేయనోడి కంటే చెత్త ఏరుకునేవాడే బెటర్ అంటాను నేను. అసలు బైబిల్ ఏమంటుందనంటే పని చేయకుండా భోజనమే చేయకూడదంట. అసలు ఎలా ఒప్పుతుందండి భోజనం చేయడానికి? ఎవరు కష్టపడి సంపాదించారు? భార్య కష్టపడుతుంటే నువ్వు ఇంటికాడ కూర్చుంటావా? అది ఆడంగితనం కాదు. ఒక్కొక్కరు చాలా ప్రబుద్ధుడండి. ఆడవాళ్ళు కష్టపడతారా, స్త్రీలు కష్టపడతారా, ఆ భార్య కష్టపడుతుంటుందా? అయ్యగారు ఈ పొలాలు తెచ్చేస్తుంటాడు, వంట చేసేస్తుంటాడు, నీళ్ళు కాసేస్తుంటాడు. అది ఆడంగితనం కాదా? ఒర్రొర్రే నువ్వు పొద్దంతా కష్టపడి మగవాడిలాగా బాధ్యతగా బతికితే నీకు అన్నీ నీ భార్య చేసి పెడుతుంది. నువ్వేం చేయకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వారికి ఇంటి దగ్గర అరుగులు అరిగిపోయేలాగా, రోడ్లు అరిగిపోయేలాగా తిరుగుతున్నావు కనుక నువ్వే అన్నీ చేయాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. మరి ఏం చేస్తావు? అమ్మ అలసిపోయి వచ్చాను బాబు అని అంటే భార్య కాళ్ళు పట్టాల్సి వచ్చినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. మరి ప్రేమగా కాళ్ళు పడితే అది వేరే సంగతి. స్తోత్రం. ఆడంగితనంతో ఉన్నప్పుడు ఇంక అలాంటివి కూడా చేయాలి. మీకు తెలియదు పాస్టర్ గారు, నా బాధలు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలిరా? హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఇలాంటి ఏడుపు ముఖం పెట్టుకొని బాధలు చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు మగవాడవు గనుక నీ పురుషతనాన్ని, నీ మగతనాన్ని నీ పనిలోనూ నీ కుటుంబ బాధ్యతల్లో చూపించాలి అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడంగితనం గలవారు కూడా ఎక్కడికి వెళ్ళరంట? పురుషులు పౌరుషం తెచ్చుకొని ఈ సంవత్సరం పరిశుద్ధపరచబడే సంవత్సరంగా మారిపోవాలని కోరుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్న పర్వాలేదు, మగవాళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. ఏమంటే కొంతమంది ఉదయం డ్యూటీ చేస్తున్నారా, రాత్రి డ్యూటీలు కూడా చేస్తున్నారు. ఎందుకో? పొద్దంతా కష్టపడ్డాను కదా, రాత్రి రెస్ట్ తీసుకొచ్చి అనుకోవచ్చు కదా. అటువంటి వారిని చూసినప్పుడు మనం ప్రేరణ పొందాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. అటువంటి వారిని చూసినప్పుడు ఏం చేయాలి? ప్రేరణ పొందాలి. హల్లెలూయా. ఏమి లేదండి, దేవుడు ఎంత కృపిచ్చాడంటే మన ఈ మందిరం ఉన్న ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి 4 కోళ్ళు కొనుక్కొని సంతలోకి వెళ్ళి 4 కోళ్ళు అమ్ముకుంటే కనీసం 400 అన్న వస్తాయి. కోడికి 100 రూపాయలు వచ్చిన చాలుగా. స్తోత్రం చెప్పండి.
ఎంత వచ్చినా చాలు. నీకు అమ్మడం రాదనుకో, అబ్రహాం గారు లాంటి వాళ్ళు వెనకాల వెళ్ళిపోతే ఆయన 400 కొన్నది 300కి అమ్మేసేస్తాడు. స్తోత్రం. 400 కొన్నది ఎంతకు అమ్మేస్తాడు ఆయన? నిన్న అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు మేలు చేసి అసలు 10,000 పోవాల్సింది చెప్పాలి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అసలు పని చేయాలనే ఆలోచన ఉండాలి, కానీ దేవుడు ఏదో ఒక పని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. ఆడంగితనము గలవారు. తర్వాత ఇది చాలా భయంకరమైన కార్యం. మీకు ఎవరైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ లోకంలో ఇలాంటి భయంకరమైన వికృత చేష్టలు చేసేవారు ఉన్నారు. పురుష సంయోగులట. ఎవరో పురుష సంయోగులు. అసలు లోకం యొక్క తీరు ఎలాగుందనుకుంటున్నారు? కోర్టులే ఆర్డర్లు ఇస్తున్నాయి, ఆడవారిని పెళ్లి చేసుకోవచ్చని. ఆడోళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారా? అందుకనే తయారయ్యారు మగవాళ్ళు కూడా ఏదైనా చేసుకోవచ్చంట. అసలు సిగ్గు సీము నెత్తురు ఏమైనా ఉందంటారా? వినడానికే వికృతంగా ఉంది, వినడానికే అసహ్యంగా ఉంది. బైబిల్ అంటుంది పురుష సంయోగం అనేది భయంకరమైన పాపం. లోకం యొక్క తీరు ఎలాగుందనుకుంటున్నారు? పురుషులు అవాచ్యమైనవి అసహ్యమైన కార్యాలు చేస్తున్నారట. ఈ సంవత్సరం మనందరి జీవితంలో పరిశుద్ధత కలిగించే సంవత్సరముగా మారునుగాక. అలా ఈ సంవత్సరాన్ని మనం మార్చుకుందాంగాక. ఈ సంవత్సరంలో మనము పరిశుద్ధతలో నుండి ఇంకా పరిశుద్ధతలోనికి మారిపోదుంగాక. హల్లెలూయా. ఇలాగున చెబుతూ వీరెవ్వరూ దేవుని రాజ్యంలో ప్రవేశించరంట. ఆ తర్వాత వచ్చిన అంటాడు 11లో, దొంగలైనా, లోబులైనా, త్రాగుబోతులైనా, దోషకులైనా, దోచుకునేవారైనా దేవుని రాజ్యమునకు వారసులు కాదంటండి. ఒకసారి ఈ మాటలు చెప్పండి. దొంగలు, లోబులు. లోబత్వం అని అంటే దొంగతనం చేయడీడు, కానీ పిసినారితనంతో ఇంటోళ్ళు కూడెట్టడు. అర్థమవుతున్నాయి మాటలు? అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా పిసినారితనం పరమపాపం. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. వినడానికి జోకులు చాలా బాగుంటాయి. ఆ మధ్యకాలంలో ఎవడోనంట కోడిని ఇలా ఏలాడగట్టి కోడిని చూసుకుంటా ఈరోజు చికెన్ కర్రీ అనుకుంటా లొట్టలేసుకుంటా తినేమన్నాడంట. అలాగే ఎక్కడన్నా అవుతుందండి? వినడానికి బాగుంటాయి, కానీ పండగ రోజైనా నీ పిల్లలకి నీ భార్యకు కనీసం ఏ భోజనం పెట్టాలి? సంవత్సరం అంతా పెట్టకపోయినా పండగ రోజైనా నీ కుటుంబానికి కొంచెం మంచి భోజనం పెట్టాలిగా. స్తోత్రం చెప్పాలి మంచిగా. కొంతమంది ఉంటారండి ఊరంతా తిరిగి వాళ్ళకి కావలసిన అన్నీ కొనుక్కొని తినేసి వచ్చేస్తుంటారు. కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది. ఓ పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. అయినా ఏ మీటింగ్కి అయినా వెళ్ళి బిర్యానీ భోజనం చేశారు అనుకోండి, ఇంటికి వచ్చేటప్పుడు పాస్టర్ గారికి పిల్లలకి బిర్యానీ తెస్తాడంట ఆయన. స్తోత్రం చెప్పాలి మంచిగా. లోభత్వం అనేది భయంకరమైన పాపం. ఏ విషయంలో కూడా మనకు లోబులుగా మనం ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. బైబిల్ ఏమంటుందనంటే ఇయ్యడి మీకు ఇయ్యబడుతుంది. ఇప్పుడు విత్తనాలు చల్లకుండా పంట ఎవడికి వస్తారమ్మా? విత్తనాలు చల్లాలా వద్దా? చల్లాలిగా. 4 ఎకరాల పొలం ఉంది పాస్టర్ గారు నాకు, కానీ విత్తనాలు ఏమి చల్లను. మీరు ప్రార్థన చేయాలి. అందరూ కోతలు కోసుకునేటప్పుడు నేను కనీసం కోత కోసే మనుషుల్ని కానీ మిషన్ కానీ పెట్టకుండా ధాన్యపు బస్తాలు ఏమండి లారీ మీద మా ఇంటికి రావాలి. ఏ అద్భుతం కావాలంటే అయ్యగారికి, ఈ అమ్మగారికి ఏ అద్భుతం కావాలి? 4 ఎకరాల పొలం ఉందంట. మీరు నేను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏం చేయడు? విత్తనాలు చల్లబడవు. చెప్పండి పక్క వాళ్ళతో సెకండ్ ఇచ్చి, విత్తనాలు చల్లబడవు అని చెప్పండి. ఏనంటే అంత పిసినారోడీడు. స్తోత్రం ఎంత పిసినారుడు అని అంటే కనీసం బస్తా విత్తనాలు కూడా తెచ్చి ఏం చేయడంట? చల్లడంట. ఆ మధ్యన ఎవరో చెప్తే విన్నాను, కుండలో కూడి కుండలో ఉండాలంట, బిడ్డ మాత్రం దుడ్డులాగా అయిపోవాలంట. అలాంటి అద్భుతాల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారేమో. హల్లెలూయా. లోభత్వం అనేది, లోబి ఆ తత్వం అనేది భయంకరమైన పాపమట. దొంగలు, లోబులు, తర్వాత
వి- త్రాగుబోతులు, దోషకులు. స్తోత్రం. హల్లెలూయా. త్రాగుబోతుతనం దాని గురించి ఇంకా వివరించి చెప్పనవసరం లేదు. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. దేవుని రాజ్యం ఉండదంట వాళ్ళకి. త్రాగుబోతులు ఎక్కడికి వెళ్ళరు చెప్పండి? కొంతమంది చాలా మంచోళ్ళు, వాళ్ళు తాగరు కానీ తాగింతా ఉంటారు. త్రాగుబోతులు, తర్వాత ఏంటంట దోషకులు. రాత్రి చెప్పాను కదా, ద్వేషము దోషణ అనేది మన జీవితంలో అసలు కనిపించకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. కానీ బైబిల్ ఒకటి నేర్పిస్తుంది, మూర్ఖులకు తగినట్టుగా మనం జవాబు చెప్పాలట, లేకపోతే మనకంటే వాడే పరమజ్ఞానం అనుకుంటాడంట. కొన్నిసార్లు మనం సమాధానం చెప్పాలి, కానీ మూర్ఖుడు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. స్తోత్రం. లేకపోతే ఆడితో సమానంగా మనం మూర్ఖులం అయిపోతామంట. ఆ ట్రిక్కు, ఆ జ్ఞానం, ఆ వివేకం మనకు తెలిస్తే ఇంకా అద్భుత. స్తోత్రం. అదే పెద్ద అద్భుతం. ఒక్కోసారి ఆడు మూర్ఖుడు మాట్లాడుతూ ఉంటాడు, మనం మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే ఎన్ని గొడవలు ఆగిపోతాయో. స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇంట్లో కొంతమంది తల్లులు, సహోదరులు డీజే సౌండ్లు వినాల్సి వస్తుందిగా. ఎందుకనుకుంటున్నారు? మౌనంగా ఉండక, ఏం చేయక. అతను ఏదో బాధ వచ్చి మాట్లాడుతుంటాడు, మీరు సైలెంట్గా ఉండాలి. అతని బాధ అంతా తీరిపోయాక సైలెంట్గా ఉంటాడు ఆయన. ఆయనతో పాటు మీరు కూడా, నేను కానీ తీశాను అనుకున్నావా, నేను కానీ నష్టం అనుకున్నావా, లేకపోతే నేను ఎలా చేశాను అనుకున్నావా అని ఆయన మీద అరిశారనుకో, ఆయన ఇంకా రూపం మార్చేసుకుని ఒక్కొక్క నక్కయ్యి మీ మీద పడి కరిసేస్తాడు అంతే. మీరు గాయాల పాలు అయిపోయి మళ్ళీ వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా ఆయన కొత్త సంవత్సరం రోజు నా మీద పడి కరిసేసాడండి. ప్రేమగా కరిస్తే బాగుంటుంది. స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. కొన్నిసార్లు మౌనంగా ఉంటే చాలా బాగుంటుంది. మూర్ఖులకు కొన్నిసార్లు సమాధానం చెప్పాలి, లేకపోతే ఇంకా వాళ్ళే జ్ఞానవంతులు అనుకుంటారంట. అయినా దేవుని బిడ్డలుగా మీరు నేను చేయాల్సిన పని ఏంటనంటే, దోషణ అనేది మన జీవితంలో కనిపించకూడదు. ఈ దోషకులు దేవుని రాజ్యానికి వెళ్ళరట. దోషకులు, తర్వాత దోచుకునేవారు. ఈ లోకమంతా దోచుకోవటం చేతనే కదండి సంతోషపడుతుంది. ఏం చేయడం? దోచుకోవటమే. అంతా దోచుకోవటమేనండి. ఎక్కువ ఎవరిని దోచుకుంటుంది ఈ లోకమనంటే, దీనుల్ని, దరిద్రుల్ని, పేదవారిని దోచుకుంటుంది. ధనవంతుడిని ఎవడు దోచుకోలేడు కదా. ధనవంతుడిని ఎవడు ఏం చేయలేడు? దోచుకోలేడు. సామాన్యమైన ప్రజల్ని, దీనులైన వారిని, దరిద్రులైన వారిని దోచుకుంటుంది. ఏ కారణం చేతనైనా కానివ్వండి, ఏ కారణమైనా చెప్పుకొనివ్వండి, దోచుకోవటం వలన ఈ లోకం సంతోషిస్తుంది. దోచుకునేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరంట. స్తోత్రం చెప్పాలి. దోచుకునేవారు ఎక్కడికి వెళ్ళరు? దేవుని రాజ్యానికి వెళ్ళరు. దేవుని బిడ్డలైన మీరు నేను దోచుకోకూడదు. చేతనైతే ఇతరులకు మనం సహాయపడేవారిగా మారిపోవాలి. ఇతరులకు ఏదైనా దానం చేసేవారిగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఇతరులకే మనం మేలుకరంగా మారిపోవాలి, అంతేగాని దోచుకోకూడదు. ఏం చేయకూడదు? దోచుకోకూడదు. ధనం కావచ్చు, లేకపోతే పొలం కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఏ విషయంలో కూడా దోచుకునేవారు పరలోక రాజ్యానికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి మంచిగా. 11 చదివేద్దాం చూడండి. 11 మీలో కొందరు అట్టివారై ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన సంఘములో దోషకులు మాయమైపోదురుగాక. పక్కలతో చెప్పండి, దోషకులు కనబడకుండా, అంటే మందిరం మానేమని కాదు, మన జీవితంలో దోషణ అనేది అసలు కనబడకుండా ఉండునుగాక. భర్త భార్యను తిట్టకూడదు, భార్య భర్తను తిట్టకూడదు, తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టకూడదు, పిల్లలు తల్లిదండ్రుల్ని తిట్టకూడదు. స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయకూడదు? తిట్టకూడదు. మళ్ళీ ఏమి ఎరగనట్టు వీళ్ళు ఏమంటారంటే, అనవసరమైన వాటి కోసమే వదిలేస్తారు, తాడు వదిలేస్తారు. తిట్టాల్సిన వాటి కోసం తిట్టకుండా
ఏమన్నా అంటే మళ్ళీ ఏమన్నా చేసుకుంటాడేమో అని ఆలోచిస్తున్నామండి. ఆయన అలా తయారు చేసింది నువ్వే కదా. స్తోత్రం. ఏం చేయలేదు, గద్దించాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటప్పుడు గద్దించకుండా అమ్మో పిల్లల్ని ఏమో అనకూడదండి. నాన్న కొడతా ఉంటాడు, అమ్మేమో ఇదిగో పిల్లల జోలికి వచ్చావంటే ఊరుకొని నేను ఏం చేస్తావమ్మా, పిల్లలు నేను కలిసి పెట్టి బేడ అట్టుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతాం. స్తోత్రం. ఈ డైలాగ్ ఆడోళ్ళకి తేరగా దొరుకుతుందండి. ఆ పిల్లల్ని గారాబం అనే పేరు చెప్పి ఏం చేస్తారనంటే నేరస్తులుగా మార్చేస్తారు, ఘోరంగా తయారు చేస్తారు పిల్లలు. స్తోత్రం. ఒకరు లాలించాలి, ఒకరు బొద్దుగించాలి, ఒకరు తప్పకుండా బెత్తం వాడాలి పిల్లల పట్ల. అదే పనిగా ఇద్దరు గొడ్డును బాదినట్టు ఈపు చెట్లు కొట్టేయకూడదు. వాళ్ళ మొండోళ్ళు అయిపోయి అమ్మ మాట ఎండు నాన్న మాట కూడా ఎండు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. పిల్లల్ని ఎన్ని మాటలు అంటారండి. మీరు మంచోళ్ళు అయి ఉంటారు తండ్రులు. నేను తండ్రి కోసం విన్నాను, అసలు కన్న కూతురుని మాట్లాడాల్సిన మాటలు మాట్లాడంట. ఎవరిని మాట్లాడాల్సిన మాటలు? కన్నబిడ్డలు కదండి, వారిని ఆశీర్వదించాలి, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి, దూషించకూడదు. భార్యను తిట్టినట్టే కన్నబిడ్డను తిట్టొచ్చా? ఒక్కొక్కరికి కన్ను మిన్ను కనిపించదు, కళ్ళు నెత్తికెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నారు వారికే తెలియదు. దూషణ అనేది ఇంట్లో కానీ సంఘంలో కానీ మీరు పనిచేసే స్థలాల్లో కానీ అస్సలు వినిపించకూడదు. మీ జీవితంలో అసలు అది కనిపించకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఇప్పుడు పూర్వం మీరు అలాంటి వారుగా ఉన్నారు. పౌలు అంటున్నాడు మీలో కొంతమంది అలాంటి వారిగా ఉన్నారు. ఇప్పుడైతే యేసుక్రీస్తునందు మీరేం చేయబడ్డారనంటే పరిశుద్ధపరచబడ్డారు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయబడ్డారు? పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడ్డారు. స్తోత్రం. పక్క వాళ్ళతో సెకండ్ ఇది చెప్పండి, మీరు పరిశుద్ధపరచబడ్డారని చెప్పండి. వాళ్ళకి తెలియక మరలా లోకములో ఉన్న మురికిని నెత్తి మీద ఒంటి మీద వేసుకుని వచ్చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయబడ్డారు? పక్క వాళ్ళతో చెప్పండి, మీరు పరిశుద్ధపరచబడ్డారని చెప్పండి. వాళ్ళకి తెలియట్లేదు. హల్లెలూయా. ఏం చేయబడ్డారు? పరిశుద్ధపరచబడ్డారు. ఇక పూర్వం ఉన్న ఆ పద్ధతులు, విధానాలు, పూర్వం ఉన్న ఆశలు, ఆలోచనలు, పూర్వం ఉన్న ఆ పరిస్థితులు మన జీవితాలలో ఇక కనిపించకూడదు. ఈ సంవత్సరం మీ సంవత్సరం ఏ సంవత్సరంగా ఉండాలనంటే పరిశుద్ధత కలిగే సంవత్సరంగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలగటమే మీకు ఆశీర్వాదం, పరిశుద్ధత కలగటమే మీకు ఫలం. దాని ద్వారా మీరు అనుభవించే అంతం ఏంటంటే నిత్య జీవం. సంవత్సరాలు జరుగుతూ ఉండగా చాలాసార్లు దేవుని ఏమడుగుతారనంటే నూతనమైన కార్యాలు చేయండి ప్రభువా. అసలు మీలో జరగాల్సిన నూతనమైన కార్యం ఏంటంటే పరిశుద్ధపరచబడుతున్న ఆ కార్యము గనక జరిగితే. స్తోత్రం. హల్లెలూయా. ఏ కార్యం? ఈ సంవత్సరం తప్పకుండా మీరు డిసైడ్ అయిపోండి ఏమనంటే ఈ సంవత్సరం పరిశుద్ధత కలిగే సంవత్సరంగా, పరిశుద్ధ పరిచే సంవత్సరంగా, ఇయర్ ఆఫ్ హోలీనెస్గా మారిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏ సంవత్సరంగా? పక్కలతో చెప్పండి, పరిశుద్ధత అనండి. ఏంటది? పరిశుద్ధత. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అలాగున మనందరినీ, మిమ్మల్ని అందరినీ దీవించి పరిశుద్ధపరచునుగాక.